అందరికీ నమస్తే అండి. దిల్ రాజు గారికి సంబంధించిన ఆఫీసులు, ఇల్లు మొత్తం అన్నిట్లో కూడా 4 రోజుల పాటు ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించి వాళ్ళ పార్ట్నర్స్ ఇళ్లలో కూడా ఆదాయ పన్ను శాఖ తనిఖీలు జరిగాయి. వాళ్ళ ఆఫీసులు, వాళ్ళ ఇళ్లలో కూడా. ఈవెన్ పుష్ప 2 సినిమా డైరెక్టర్ సుకుమార్ గారి ఇంట్లో కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. ఎందుకంటే ఆయన కూడా కొన్ని చోట్ల డైరెక్ట్ రిలీజ్ చేశాడు. ఆయన కూడా దీనిలో కొంత భాగస్వామ్యం ఉంది కాబట్టి. ఇట్లా తెలుగు సినీ రంగంలో పెద్ద పెద్ద సినిమాలు తీసిన పెద్ద ప్రొడ్యూసర్ల మీద ఐటీ కన్ను పడింది. దాని మీద తెలుగు సినీ రంగంలో ఎక్కడా కలత లేదు, ఎక్కడా టెన్షన్ లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ సినిమాలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది వాళ్ళ కొత్త కాదు. ఇదే మైత్రి మూవీ మేకర్స్ మీద 2 ఏళ్ల కిందట కూడా ఐటీ రైడ్ జరిగింది. ఇదే దిల్ రాజు గారి ఆఫీసుల మీద గతంలో కూడా ఐటీ రైడ్స్ జరిగాయి. ఇక్కడ ఏం జరుగుద్దంటే, నేను గతంలోనూ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, పెద్దలందరూ కూడా ఇటువంటి విషయాలను తెగే వరకు లాక్కోరు. ఐటీ అధికారులు వెళ్తారు, కొన్ని డాక్యుమెంట్లు అవి ఇవి పరిశీలిస్తారు, బ్యాంక్ స్టేట్మెంట్లు, ట్రాన్సాక్షన్స్ పరిశీలిస్తారు, సినిమాకి ఎంత ఖర్చు అయింది, వీళ్ళు ఎంత కమ్మారు, కలెక్షన్స్ ఎంత వచ్చాయి, వీళ్ళకి ఎంత లాభం వచ్చిందనేది చూస్తారు, ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో చూస్తారు. ఆ రెమ్యునరేషన్ వైటా బ్లాకా అనేది వీళ్ళకి కనిపెడతారు. ఒకవేళ బ్లాక్లో రెమ్యునరేషన్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి నోటీసులు ఇస్తారు, లేదా వాళ్ళతో లాబింగ్ ఇంటర్నల్గా కొన్ని జరుగుతాయి. సో ఇక్కడ ఇదంతా కూడా వ్యవస్థలు పనిచేయాలి కదా. ఇక్కడ ఐటీ వాళ్ళు కూడా పని చేస్తున్నాము అని సమాజానికి ఒక సందేశం ఇవ్వడానికి దానిలో భాగంగా ఇటువంటివి జరుగుతాయి. నిజంగా ఐటీ అధికారులు వెళ్ళి దిల్ రాజు గారినో, మైత్రి మూవీ మేకర్స్నో, లేదంటే ఇంకో పెద్ద ప్రొడ్యూసర్లను పట్టుకుంటే బ్లాక్ మనీ బయటకు రాదా? ఆ లావాదేవీలు బయటకు రావా? పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనేది నిజంగా బయటకు రాదా? ట్రాన్స్పరెన్సీ ఎక్కడుందండి సినీ రంగంలో? ఎక్కడుంది ట్రాన్స్పరెన్సీ? ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారో తెలుసా ఎవరికైనా? బడ్జెట్ చెప్తారు, కలెక్షన్స్ చెప్తారు. ఆ కలెక్షన్స్ ఫేకే, బడ్జెట్ ఫేకే. వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ కూడా బయటకు రాదు. ఏదో సోషల్ మీడియాలోనో, డిజిటల్ మీడియాలోనో ఆ వార్త ఈ వార్త గాసిప్గా బయటకు రావడమే తప్ప వాస్తవాలు బయటకు రావు. కలెక్షన్స్ కొన్ని సందర్భాల్లో బయటకు వస్తాయి, వాస్తవమైన కలెక్షన్స్, కానీ వాళ్ళు చెప్పే అబద్ధాలు చెప్తారు. సో ఇక్కడ సినీ రంగంలో ఈ ఐటీ అధికారులు మేము పనిచేస్తున్నాము, ఐటీ అనేది ఆదాయ పన్ను శాఖ అధికారులు అనేవాళ్ళు ఎక్కడైనా నల్లధనం ఉంటే, అక్రమ ట్రాన్సాక్షన్స్ జరిగితే వాళ్ళని బయటకు లాగాలి, నల్లధనాన్ని బయటకు తీయాలి, వాళ్ళ చేత పన్ను కట్టించాలి, ప్రభుత్వాన్ని ఉద్ధరించాలనే కావాలి కదా, వాళ్ళ పని అది. సో వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, అవతల వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. సో ఇదంతా కూడా సమాజంలో పెద్ద పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా పెద్దలు కావచ్చు, కార్పొరేట్ పెద్దలు కావచ్చు, అలాగే సిస్టంలో ఉన్న రకరకాల శాఖల్లో ఉన్న అధికారులు కావచ్చు, విషయాల్ని తెగే వరకు లాక్కోరు, కాంప్రమైజ్ అవుతారు. ఆ కాంప్రమైజ్ అయ్యే క్రమంలో కొన్ని లావాదేవీలు, చాలా వ్యవహారాలు జరుగుతాయన్నమాట. సో అందుకే దిల్ రాజు గారి ఈ కార్యాలయం మీద ఐటీ రైడ్స్ పెద్ద విషయం ఏమీ కాదు, పెద్ద అంశమేమీ కాదు. ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్ మీద జరిగిన ఐటీ దాడి మీద వాళ్ళు చాలా లైట్ తీసుకున్నారు. ఈవెన్ దిల్ రాజు గారికి సంబంధించి ఆయన కూడా ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమీ లేదు, మేము బిజినెస్ చేస్తున్నాం కాబట్టి సాధారణంగా ఐటీ వాళ్ళు రావడము, తనిఖీలు చేయడము సహజమే, ఇది కొత్త సంచలనమైన ప్రక్రియ ఏమీ కాదు. వాళ్ళు వచ్చేసరికి మా దగ్గర 20 లక్షలు ఉంది, దానికి సంబంధించి మేము లెక్కలు చెప్పాము, అలాగే మేము తీసిన సినిమాలకు సంబంధించి లావాదేవీలు లెక్కలన్నీ చూపించాము, వాళ్ళు సాటిస్ఫై ఫీల్ అయ్యారు. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, మా పని మేము చేసుకుంటున్నాము అన్నట్టు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే పెద్ద విషయం ఏమీ కాదు, ఇదంతా సాధారణం అన్నట్టు. నేను అదే చెప్తున్నా, ఇదంతా విషయం ఏమీ కాదు, ఇదంతా సాధారణమే. వాళ్ళ పని వాళ్ళదే, వీళ్ళ పని వీళ్ళదే. ఇందులో కాంప్రమైజులు అవి ఇవి ఉంటాయన్నమాట. సో కాబట్టి సినీ రంగం మీద ఐటీ రైడ్ జరిగినంత మాత్రాన, ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు, నేను తీసుకునే రెమ్యునరేషన్ అంతా కూడా వైట్ అని చెప్పాడు. అలా వేరే హీరోలు ఎవరైనా చెప్పగలరా? పోనీ నెంబర్ ఏమైనా చెప్పగలరా? పవన్ కళ్యాణ్ గారు 1-2 సందర్భాల్లో చెప్పినట్టు గుర్తు. ఇదిగో నేను రోజుకి 2 కోట్లు నాకు వస్తుంది, నేను ఒక సినిమా చేస్తే 4 రోజులు చేస్తే నాకు ఇంత రెమ్యునరేషన్ ఇస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొంత ట్రాన్స్పరెన్సీ ఉండాలి కాబట్టి ఆయన చెప్పారు. మిగిలిన వాళ్ళు ఎవరైనా చెప్తారా? చెప్పరు, ఎవరు చెప్పరు. ఎవరి వ్యాపారం వాళ్ళది. థ్యాంక్ యూ.